వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో ఆరెంజ్ కలర్ నైలాన్ 4.5 mm నీడర్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి నైలాన్ రోప్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్, ఫోర్టీన్ స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ 2 చైన్స్ నుండి నీడల్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా 14 rows స్టిచ్ చేశాను. బేస్ కాబట్టి బటన్స్ ఫిక్స్ చేసి రో మిడిల్ నుంచి 1 టైం, 2 rows మిడిల్ నుంచి 1 టైం, రో మిడిల్ నుండి 1 టైం, 2 rows మిడిల్ నుండి 1 టైం. ఈ 2 sides ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 sides ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రో నుండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి తీసుకుంటున్నాను. ఫస్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నెక్స్ట్ చైన్ 2 చైన్స్ నుండి తీసుకుంటున్నాను. ఫస్ట్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్, నెక్స్ట్ చైన్ 2 sides, ఫస్ట్ చైన్ ఇన్సైడ్ అలా చైన్, నెక్స్ట్ చైన్ 2 చైన్స్. ఇలా వస్తుంది స్టిచ్చింగ్. ఇలా 4 sides స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ రో ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ రోకి ఫస్ట్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి తీసుకున్నాను. నెక్స్ట్ రోకి ఏం చేస్తున్నామంటే 2 చైన్స్ నుండి తీసుకుంటున్నాను. ఇక్కడ 2 చైన్స్ నుండి తీసుకున్నాము. దీనికి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి మాత్రమే వేడి తీసుకుంటున్నాను. నెక్స్ట్ 2 చైన్స్ రండి. నెక్స్ట్ ఇన్సైడ్ అన్న చైన్. ఇదే ప్యాటర్న్లో మొత్తం స్టిచ్ చేసుకోవాలి. కానీ నెక్స్ట్ రోకి స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్సైడ్ అన్న చైన్ నుండి ఇక్కడ 2 చైన్స్ నుండి నీడల్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ ఎలా వస్తుంది క్రాస్గా ఇలా 6 inches వరకు స్టిచ్ చేశాను. డిజైన్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1 row సింగిల్ క్రోషెట్లో తీసుకున్నాను. నెక్స్ట్ రో నుండి హ్యాండిల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఇన్సైడ్ అండ్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా మార్క్ చేసుకుంటే మిడిల్లో కరెక్ట్గా వస్తుంది. మిడిల్లో 10 చైన్స్ లీవ్ చేశాను. 2 sides 31 చైన్స్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండిల్ స్టిచ్ చేయడానికి
ఇలా మార్క్ చేసుకున్న చైన్కి పక్కనున్న చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేస్తున్నాను. టూ చైన్స్ నుండి నీడే తీసుకుంటున్నాను. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఈ కార్నర్ నుండి సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని 2 చైన్స్ నుండి సింగిల్ క్రోషెట్. ఇది స్మాల్ బాస్కెట్ కాబట్టి 2 చైన్స్ సరిపోతాయి. ఈ విడ్త్ కూడా ఎంత సరిపోతుంది. ఇలా ఎంతవరకు అయితే బాస్కెట్కి హైట్కి సరిపోను స్టిచ్ చేసుకుని నెక్స్ట్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ ఇలా అటాచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఈక్వల్గా స్టిచ్ చేసుకుని లాస్ట్లో ఇలా ఇన్సైడ్ తీసుకుని ఎక్స్ట్రా ఉన్నది లోపల సెట్ చేసుకుంటూ ఇది ఇంతవరకు కాల్ చేసి లోపల సెట్ చేసుకుంటే అసలు ఎప్పటికీ ఊడకుండా ఉంటుంది. ఇలా తీసుకోవాలి. బాస్కెట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. లోపల స్పేస్ ఎక్కువ వస్తుంది. టెంపుల్కి వెళ్ళటానికి, పిల్లలకి స్కూల్కి వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్ లాంటివి పెట్టి పంపించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు పట్టుకున్న కన్వీనియంట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.